కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురి క్షేత్రానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. కార్తీక శోభను సంతరించుకున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. దేవాలయం ముందు రావి చెట్టు వద్ద మహిళలు భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. ధర్మపురి క్షేత్రంలోని శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. యమధర్మరాజు మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 365 భక్తులతో కార్తీక దీపం వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వచ్చి ఉసిరి, పిండి దీపాలు వెలిగించి ఆలయ అర్చకులకు దీపదానం చేశారు. ఈ నెల 7న నిర్వహించే స్నాతకోత్సవానికి వర్సిటీ కులపతి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ తెలిపారు. వేడుకకు సంబంధించిన పలు వివరాలను వర్సిటీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీసీ వెల్లడించారు. తెల్లవారుజామున తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను ప్రభుత్వ ఆసుపత్రిలో జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పరామర్శించారు.